నమస్కారం, నా పేరు ఇంద్రార్చిత. నేను నా పేరు 739 వచ్చింది. నేను 6 years నుంచి సివిల్ సర్వీసెస్ కోసం కష్టపడుతున్నాను. 3 times మెయిన్స్ రాశాను, 2 times ఇంటర్వ్యూ రాశాను, 2 times ఇంటర్వ్యూ కోసం అప్లై అయ్యాను. ఈసారి ఫైనల్ లిస్ట్లో నా పేరు వచ్చింది. సో లాస్ట్ 6 years నుంచి కొన్ని ఫెయిలియర్స్ చూసి ఇక్కడి వరకు వచ్చాను కాబట్టి కొంచెం డిటర్మినేషన్తో, ఫ్యామిలీ సపోర్ట్తో, అందరి ఫ్రెండ్స్ సపోర్ట్తో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సపోర్ట్తో నేను ఇక్కడి వరకు రాగలిగాను. థ్యాంక్ యూ. మా ఫ్యామిలీ అనేది బిజినెస్ ఫ్యామిలీ. మా తాతగారు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి, నారాయణరావు గారు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాను. దాని తర్వాత నుంచి మేమందరం బిజినెస్ ఫ్యామిలీలోనే ఉన్నాము. నేను ఎడ్యుకేషన్ టువర్డ్స్ ఒక స్టెప్ తీసుకోవాలి అని చిన్నప్పటి నుంచి ట్రై చేసి సివిల్ సర్వీసెస్ ఫీల్డ్లో వచ్చాను. సొసైటీ కోసం ఏమైనా మంచి చేయాలని ఒక ఆలోచనతో సివిల్ సర్వీసెస్ని ఎంచుకున్నాను నేను. థ్యాంక్ యూ. మీరందరూ ఇక్కడికి వచ్చి నన్ను సన్మానించినందుకు చాలా కృతజ్ఞతగా ఉన్నాను. ఎమ్మెల్యే సార్ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. షాద్నగర్కే ఒక గర్వకారణం, ఒక శుభసూచకం. ఇవాళ మన నియోజకవర్గంలో గత 30-35 సంవత్సరాల కిందట నేను కూడా సర్పంచ్గా ఉండి పెద్దలు మంజుశ్రీ వ్యాపారవేత్త నారాయణరావు గారంటే అందరినీ సంతోషపెట్టేవాడు, అందరినీ ఆదరించేవాడు. మమ్మల్ని అందరినీ అంటే వాస్తవాలు మాట్లాడాలి. చిన్న చిన్న వ్యాపారాలు చేసేందుకు కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ షాద్నగర్ పెద్దలతోని, షాద్నగర్ ప్రజలతోని మమేకమై వ్యాపారాలు కొనసాగిస్తూ ఉండ్రి. దాంట్లో రగన్న గారు, నరసింహన్న కానీ, మన మంది కానీ, ఇంకొక ప్రశాంత్ కానీ, మంజు కానీ, వీళ్ళందరితో మేము కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మేము కూడా వాళ్ళ వయసు వాళ్ళమే కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఊహించని జరిగింది. అర్చిత మంచి కాన్సెప్ట్తోని ఈ వ్యాపారాలు కాదు ముఖ్యం, సమాజానికి సేవ చేయాలి, మా తాతగారికి, మా కుటుంబానికి ఒక పేరు ప్రతిష్టలు రావాలని ఒక సంకల్పంతో ఏదైతే చదువుకుందో, కష్టపడి ఇష్టపడి తను 6 సంవత్సరాలలో కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఫెయిల్యూర్స్ను కూడా పరంగా తీసుకోకుండా ఏదైతే తన గోల్ రీచ్ అయిందో, ఇలా ఆ ఫ్యామిలీకి కానీ మన షాద్నగర్ కానీ ఇది అందరికీ ఒక గొప్ప గర్వ కారణం. ఇలా అర్చిత సాధించిన యొక్క ర్యాంకు ఇలా ఇండియా లెవెల్లో 739 అంటే మామూలు మాట కాదు. ఎంత కష్టపడి చదువుకుంది, ఎంత కష్టపడి అంటే ఫ్యామిలీలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నిటిని పక్కకు నెట్టి సమాజం ముఖ్యం, రేపు నేను సివిల్ సర్వీస్గా నేను కలెక్టర్ కావాలి, తప్పకుండా నేను ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, ఒక నూతన ఉత్తేజంతో. ఇవాళ గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎంతోమంది పేద విద్యార్థులను ఉన్నతమైన విద్యలు అభ్యసించాలని చెప్పి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం వల్ల కూడా అప్పుడు కొందరు ఎంతోమంది డాక్టర్లు, లాయర్లు, ఎన్నో సివిల్ సర్వీస్ కూడా ఎన్నికయ్యారు. ఇవాళ కూడా ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక, డిప్యూటీ సీఎం గారు వచ్చినాక ఈ యొక్క సివిల్ సర్వీసులలో విద్యార్థులకు ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, సివిల్ సర్వీసులో రాణించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తూ ఉంది. అయినా అర్చితకు అటువంటి సపోర్ట్ లేకుండా కూడా ఇలా అర్చిత మంచి ఒక ర్యాంక్ సాధించడం, ఒక ఎమ్మెల్యేగా నేను కూడా చాలా గర్వపడతా ఉన్నాను. చాలా మంది కూడా మన ప్రాంతం నుంచి కూడా మంచి ఉన్నతమైన విద్య ఇలా విద్యార్థులకు నేను అదే అంటున్నాను, విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఎప్పుడైనా అవసరమైనప్పుడుగా నేను కూడా అర్చిత గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనము విద్యార్థులం, మనమంతా చదువుకున్నప్పుడు మనకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అన్ని మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. కాబట్టి ఎవరికి విద్యను అందుబాటులో తీసుకురావాలి, ఒక మంచి విద్యను అందించాలని చెప్పి మనం కూడా ఒక కాలేజ్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. పేద విద్యార్థుల గురించి 15 కోట్లు పెట్టి కూడా నిర్భయంగా చెప్పగలుగుతుంది. ఇలా ఎందుకంటే విద్యను అభ్యసించినప్పుడే సమాజం బాగుంటుంది. ఈ కుటుంబం చూడు ఇలా వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ ఆనందానికి ఇళ్ళలు లేవు. ఇలా కుటుంబం షాద్నగర్ కూడా చాలా సంతోషపడి నిన్న మేము అనుకుంటా పోతా ఉన్నాం కార్లు, అదే ఆ అమ్మాయి ఎట్లా చదువుకుందో, ఎంత కష్టపడదు అంటే చాలా తృప్తినిచ్చింది. అంటే పెద్ద డెవలప్మెంట్. మనకు ఒక సివిల్ సెలక్షన్ అయిందంటే అమ్మాయి ఎంత కష్టపడితే అవుతుంది. కాబట్టి ఇలా చాలా సంతోషం, ఆనందం. నేను ముఖ్యంగా సమాజంలో ఉన్న విద్యార్థులకు ఇటువంటి అర్చితనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా అందరూ కూడా వాళ్ళ దశ దిశను మార్చుకోవాలి.
అందరి తల్లిదండ్రులకి అర్చిత ఏదైతే వాళ్ళ కుటుంబానికి ఏదైతే ఆనందాన్ని పంచిందో రేపు ఉన్న మన షాద్నగర్లో ఉన్న ఉన్నతమైన చదువులు చదువుకుంటున్న వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలి. పట్టుదలతో కష్టపడి ఇష్టపడి సివిల్ సర్వీసులలో ఎంపిక కావాలని చెప్పి కూడా కొందరు విద్యార్థులను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.